ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఉండటం చూసి చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి తన సొంత నిధులచే సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సర్వేల్ మర్రిగూడెం గ్రామ ప్రజలు త్రాగునీటి కష్టాలు తీర్చిన చల్లమల కృష్ణారెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో వారు మునుగోడు నియోజకవర్గానికి దిక్సూచిగా నిలబడితే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు అన్నారు. గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ అయినటువంటి సర్వేల్ గ్రామంలో మరిగూడెం అటువంటి విలేజ్లో గత బై ఎలక్షన్లో వాళ్ళకి నేను ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడే ప్లాంట్ ఇప్పించాను, కానీ వాళ్ళు ప్లాంట్ ఫిట్ చేసుకోలేదు. సరే మళ్ళీ దానికి షెడ్యూల్ వేస్తారని మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన ఎల్లంకి నరేష్ ఎవరైతే ఉందో పాప రెగ్యులర్గా దాన్ని పరిశోధన చేసుకుంటూ దాని దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిండు. దాన్ని షెడ్డును ఇలా ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మహిళలు బాధపడుతూ సార్ మేము బయటికి వెళ్ళి సర్వేలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది వాటరు, కాబట్టి మాకు ఏమొద్దు సార్ మాకు ప్లాంట్ ఇప్పించండి కోరడం జరిగింది. వాళ్ళ కోరికను మన్నించి నేను ఖచ్చితంగా ప్లాంట్ ఇప్పించాను. ఈరోజు దానికి టైం కలిసి వచ్చింది, ఈరోజు ఓపెన్ అయింది. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే చలమల కృష్ణారెడ్డిగా పోయిండిగా రాడు అని అనుకుంటున్నారు. అది చాలా వాళ్ళ భ్రమ. చలమల కృష్ణారెడ్డి ఎక్కడి పోలే, కాకపోతే ఏంటంటే టైం నిర్ణయిస్తుంది. కాలం గురించి ఎదురు చూస్తున్నాను. అతి త్వరలోనే మళ్ళీ ప్రజల వద్దకు వస్తా, ప్రతి గడప గడప దట్టుతా, ప్రతి గ్రామం తిరుగుతా, ప్రతి పల్లెనిద్ర చేస్తా. మళ్ళీ కూడా నేను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నిలబడతానని కూడా చెప్తున్నా. ఇవాళ ఎవరికో తాటాకుల సప్పుడు భయపడిపోయేటువంటి చలమల కృష్ణారెడ్డి తాటాకుల భయపడ్డాడు కాదు. ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డగా, అదేవిధంగా మల్లారెడ్డిగూడెంలో పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నా. నేను ఎక్కడి కూడా పారిపోయే ప్రసక్తి లేదు. నేను అందరిలాగా పైసలకు అమ్ముడుపోయేటువంటి వ్యక్తిని కాదు. పైసల గురించో, పదవుల గురించో, లేకుంటే కాంట్రాక్ట్ల గురించో వచ్చినటువంటి వ్యక్తిని కాదు. నేను నా మునుగోడు ప్రాంతం వెనుకబడ్డది, నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలన్న కోరికతో మాత్రమే వచ్చిన కానీ నేను దేని మీద ఆశపడి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. ఇవాళ చెప్తున్న కొంతమంది లీడర్లు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుంటే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడండి. కానీ ఒక ఆయన చలమల కృష్ణారెడ్డిని వచ్చినట్టయితే మేము ఎవరు పోవద్దని చెప్పి బెదిరించిన